మెస్సయ్య నామమునకు మహిమ కలిగిన గాక. మీ అందరికీ సబ్బార్ షాలోమ్ అండి. మధ్యాహ్నం ఇక్కడ మేము ఒక సబ్జెక్ట్ గురించి డీల్ చేసాం, చక్కగా అయ్యింది. పరమ తండ్రి కృపను బట్టి చాలా విషయాలు మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక శాంతియుతమైన వాతావరణంలో కార్యక్రమం జరగడం చాలా సంతోషం అనిపించిందండి. అయితే సమాజము, ముఖ్యంగా మన యశ్వమెస్సీ సమాజాలు ఎక్కడున్నప్పటికీ కూడా మనము మంచిగా ఉంటూ మన సమాజాలని గట్టిగా కట్టుకుంటూ తర్వాత మన సమాజాలని అభివృద్ధి పరుచుకుంటూ ఏం చేస్తూ ఉంటారంటే అండి, సమాజాల మీదకి వచ్చే వ్యతిరేకతల మీద మనము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగున్నప్పుడు సమాజ సభ్యులు ఎవరు కూడా సమాజం పాడైపోదు, అలాగే సమాజ సభ్యులు కూడా బలంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. మనం పండించే పంట, ఆ పంట ఎలా ఉండాలంటే పురుగు పట్టకుండా, లేకపోతే ఏ విధమైన వ్యాధితో నిండకుండా బలంగా ఉండాలంటే వాక్యం ద్వారా చాలా బలంగా మనము ఉండాలి. ముందు మనం బలంగా ఉండాలి. తర్వాత మన మీదకి వచ్చే వైరస్లు ఉంటాయి కదా, ఆ వైరస్లు మన మీద రాకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటూ ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 దినములు మనం కష్టపడి పనిచేస్తాము, 7వ దినాన్ని విశ్రమిస్తూ ఉంటాం. అలాగే మనం మరి 6 దినాలు కష్టపడుతున్నాము, 7వ దినం అంటే ఈరోజు విశ్రమిస్తున్నాము. అలాగే ఇదే ఆరంభ గడియల్లో మనము తండ్రిని ఆరాధిస్తున్నాం. ఇది వాక్య ప్రకారంగా కరెక్ట్ అయిన విధానం. అలాగే రేపు కూడా రేపు సాయంత్రం వరకు కూడా సబ్బాతు కనుక ఆ విధంగా జరుగుతుంది. అయితే మనము బలపడటమే కాకుండా మనం ఇతరులను బలపరచాలన్నా, లేకపోతే మన మీదకి వచ్చే అటాక్స్ ఏదన్నా ఎదుర్కోవాలన్నా వాక్యంలో చాలా బలంగా మనము ఉండాలండి. ఆ విధంగా ఉండడం కొరకు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ సమాజానికి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మా సమాజంలో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతానండి. మా సమాజంలో అయితే ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడతాం, కానీ మీ సమాజంలో అలా మాట్లాడండి. ఎందుకంటే అన్ని సమాజాలకి కూడా వర్తమానికులు వెళ్తూ ఉండాలి, అంతేగాని ఒక్క సమాజానికే కాదు. అపోస్తలులైన సౌలు కట్టిన సమాజాల్లో అపోస్తలులందరూ బోధించేవారు, అర్థమైందండి. అలా ఏం చేద్దాం, వాళ్ళందరూ ఒకే ఆత్మ ఒకే హృదయం కలిగి ఉండేవారు కాబట్టి అన్ని సంఘాలకు కూడా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనము. ఇది ఆల్మోస్ట్ అన్ని డినామినేషన్స్ వాళ్ళు కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడినప్పుడు అంతమంది బోధకులు, చాలామంది బోధకులు ఏం చూపిస్తారంటే ఈ వాక్యాన్ని ఎక్కువగా చూపిస్తుంటారండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. ఇది వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించి వచ్చిరి అని చెప్పి, మేము చెప్పే బోధ కరెక్ట్గా ఉందా లేదా మీరు పరిశీలించి చూసుకోండి అని అన్ని సంఘాలలో చెప్తారండి. మన సంఘం అనే కాదు, అన్ని సంఘాలలో కూడా ఈ వాక్యం తీసి ఇది పాస్టర్స్కి లేదా బోధకులకి చాలా కంఠస్థ వాక్యం కూడా అనేది 17-11 చూపించి అలాగుండలేదు చూసుకోండి అని చెప్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఏం చూసుకుంటున్నారు, ఎవరు ఈ తెస్సలోనికల్లో ఉన్న వారికంటే గనులై ఉండిరి. వీళ్ళు ఎవరంటే వీళ్ళు బెరయా సంఘస్థులు, బెరయా సమాజం. ఈ బెరయా సమాజం వాళ్ళు ఏం చూస్తున్నారంటే అపోస్తలులైన సౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశీలించున్నారంట. అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాలు ఏంటి అంటే ఆదికాండం దగ్గర నుండి మలాకి గ్రంథం వరకునే ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అంతకు మించి ఏమీ లేవండి. ఈ క్రొత్త నిబంధన అప్పటికి ఇంకా రాయబడలేదు కనుక ఈ అపోస్తలులైన సౌలు శీలలు ఏమని చెప్తున్నారు, వాళ్ళు ఏ సమాజ మందిరానికి వెళ్ళినా వాళ్ళ యొక్క బోధ ఏంటంటే, మొట్టమొదటి సెంచరీలో వాళ్ళ బోధ ఏంటంటే యెషూవాయే మెస్సియా. ఏం బోధన వాళ్ళు చేసింది నిజమేనా? వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి సమాజ మందిరానికి వెళ్ళేవారు, చాలా సమాజ మందిరాలకు వెళ్ళేవారు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చెప్పారంటే యెషూవాయే మెస్సియా అని చెప్తూ ఉండేవారు. ఎందుచేత అలా చెప్తూ ఉండేవారంటే యెషూవా మెస్సియా కాడు అని ఒక బోధ బయట ఉంది. యెషూవా మెస్సియా కాడు అని ఒక బోధ బయట ఉంది కనుక వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సమాజ మందిరానికి వెళ్ళి
యెషూవయే మెస్సియా అని చెప్తూ ఉండేవారు. అలా చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా అని యూదులు ఈ 39 పుస్తకాల్లోనూ చూసేవారంటండి. చూసి ఏం చేశారంట, ఇక్కడ ఏం రాసిందని చూసిన తర్వాత అలా పరిశోధించారంట. పరిశోధించి వచ్చి అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి అని ఉంటుంది చూడండి. అయితే ఇలాగా వీళ్ళు చూసిన తర్వాత ఏమని విశ్వసించారు చెప్పండి, ఏమని విశ్వసించారు? నేను ఇప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. యెషూవయే మెస్సియా అని విశ్వసించారండి వాళ్ళు. ఇంకా తప్పించి వేరే వాక్యం కోసం కాదు ఇక్కడ రాయబడిన వాక్యము. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రతిదానికి ఈ వాక్యం చూపించి దాంట్లో ఉండాలి చూసుకోండి, ఉండాలి ఏం చూసారు అక్కడ వాళ్ళు? యెషూవయే మెస్సియా అని వాళ్ళు బోధించంటే అలా ఉందా లేదా అని పరిశీలన చేసుకొని వాళ్ళు చేశారు. అయితే అందరూ అలాగ ఉండేవారు కాదండి, అన్ని సంఘాల్లోనూ కూడా అలాగ ఉండేవారు కాదు. కొంతమంది కంపల్సరీగా సత్య సంబంధులు ఉండేవారు, కొంతమంది మాత్రం ఉండేవారు కారు. అలాగా అపోస్తలులైన సౌలు కానీ శీల కానీ యోహాను కానీ ఎవరైనా బోధించినప్పుడు, అన్ని సంఘాలు బోధించినప్పుడు కొంతమంది ఏమో అపోస్తల సైడ్ వచ్చేవారు, కొంతమంది ఏమో ఆర్థడాక్స్ జ్యూస్ లాగా మిగిలిపోయారు. అంటే లేదులేండి మేము నమ్మాలండి అని చెప్పేసి వదిలిపెట్టేశారు, వాళ్ళు వదిలిపోయేవారు. అయితే వీళ్ళందరినీ కూడా సత్యమైన మార్గంలో నడిపించాలని అపోస్తలులు ఏం చేశారండి, పత్రికలు రాయడం మొదలుపెట్టారు. పత్రికలు రాయడం మొదలు పెడితే ఇప్పుడు చాలామంది ఏమంటారండి, ఈ పత్రికలన్నీ అపోస్తలులు రాశారు, అంతేకాదు దేవుడు రాయించాడు అంటలేదండి. ఏమంటారు తెలుసా, ఇవన్నీ కూడా ఎవరు రాశారంట, వాళ్ళు ఇష్టమైన లెటర్స్ రాసేశారు. అవన్నీ ఓన్లీ లెటర్స్ అంతే తప్ప అవి దైవవాక్యాలు కాదు అని చెప్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఎంత అంటే 27 పుస్తకాలు రాసేయడం అంటే 27 పుస్తకాలు రాసేసి ఈ బైబిల్లో అటాచ్ చేసేటువంటి చిన్న విషయం అంటే అది ఎవరు రాసేస్తారు? పరమతండ్రి యొక్క గైడెన్స్ని బట్టి అందరూ కూడా ఈ యొక్క వాక్యాలు రాశారు. అయితే మనం ఏదన్నా ఒక వాక్యం మనం చూపించినప్పుడు ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏమంటారంటే అది పాత నిబంధనలో ఉంటేనే కానీ మేము నమ్మం. ఇప్పుడు ఏమంటారు తెలుసండి, ప్రతి వాక్యము ఎక్కడ ఉండాలి? పాత నిబంధన వాక్యము కంపల్సరీగా క్రొత్త నిబంధనలో ఉండాలి, అప్పుడే మేము నమ్ముతామన్నారు. రీసెంట్గా ఒక చిన్న జోక్ చెప్తుంది మీకు. మత్తయి సువార్త అండి, అది ఎంత చక్కటి జోక్ అంటే అండి మీరే నవ్వుతారు. ఒకడు అడిగాడు నన్ను, నాకు ప్రతీదీ బైబిల్ నుంచి తీసి చూపించన్నాడు. నేను ప్రతీదీ బైబిల్ నుంచి తీసే చూపిస్తాను, కానీ క్రొత్త నిబంధనలో అన్నీ లేవు. క్రొత్త నిబంధనలు ఏం లేవు, అన్నీ రాసిలేవు అన్నాను. అన్నీ రాసిలేకపోవడం కుదరదు, అలా కుదరదు. అన్నీ రాసి ఉంటేనే అది దైవ గ్రంథం, అన్నీ రాసిలేకపోతే దైవ గ్రంథం కాదు. అర్థమైందా మీకు? అన్నీ రాసి ఉండాలి. నువ్వు ఏది చూపించినా పాత నిబంధనలో అన్న మాట కొత్త నిబంధనలో నువ్వు చూపిస్తేనే అది చూడండి. ఇప్పుడు అబ్రహాము మొట్టమొదటి వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏమని ఉందో చదవండి మీరు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యెషూవ మెస్సియా వంశావళి. వాడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసండి, నన్ను చదవమన్నాడు. ఈ వాక్యం చదివాను. అబ్రహాము కుమారుడైన ఎవరండి? దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యెషూవ మెస్సియా. వాళ్ళు అడిగింది ఏంటి తెలుసా, ఎంత తింగరదద్దంలో చూడండి. ఇలా అబ్రహాం కుమారుడు ఎవరని అడిగాడు. అక్కడ ఉంది కదా అన్నాను నేను. అంటే అబ్రహాం కుమారుడు దావీదా? అబ్రహాం కుమారుడు దావీదా? మరి అది ఎంత తప్పది. ఏది ఇది? అబ్రహాం కుమారుడు దావీదా కాదు కదా. మరి అబ్రహాం కుమారుడు దావీదని రాశాడంటే అది పరిశుద్ధాత్మ ద్వారా రాశారా, లేకపోతే ఎవడన్నా మందు కొట్టేసి రాశాడని అడిగాడు. చూసారా ఎంత ఎంత అవహేళనగా ఉందండి ఇది. నేను కింద చదివాను. కింద ఏముందండి, అబ్రహాము ఇస్సాకును కనును. ఏమండి, ఇస్సాకు యాకోబును కనును. అబ్రహాం ఎవరిని కన్నాడో అడిగాను నేను. అడిగితే ఇస్సాకును కన్నాడు. మరి ఇస్మాయిల్ ఎవరికి అన్నారు అని అడిగాను. ఇస్మాయిల్ ఎవరికి అన్నాడు అంటే ఏముంది, ఇస్మాయిల్ ఎవరికి అన్నారు? మరి నువ్వు చెప్పు, ఇస్మాయిల్ ఎవరికి అన్నారు? మరి ఇక్కడ ఏమని రాసింది? అబ్రహాము ఇస్సాకును కదినని ఉంది తప్ప ఇస్మాయిల్ని కదినని లేదు కదా. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు రాసింది అక్కడ? దీంట్లో రాసిందా అని అడిగితే లేదన్నాడు. మరి రాసలేదంటే ఇదంతా అబద్ధమే. చాలా విషయాలు పాత నిబంధనలు కూడా రాసిలేవండి. తెలుసండి మీకు ఈ విషయం? చాలా విషయాలు పాత నిబంధనలు కూడా రాసిలేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, టైం తీసుకుంటాను ఏమనుకోకండి. మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసండి, బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించాడు, పరమతండ్రి రాయించాడు.
అది 100% మనం నమ్మాలి. ఎందుకంటే చాలామంది నమ్మట్లేదండి ఈ విషయం. మొత్తం ఎంటైర్ బైబిల్ అంతా కూడా రాయించింది 66 పుస్తకాలు కూడా కేవలం పరమతండ్రి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాశారు. అయితే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు రాశారు, అయితే రాసిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. రాసిన వాళ్ళందరూ ఏమయ్యారండి? చనిపోయారు. చనిపోవడం వలన వీళ్ళు ఏమంటున్నారంటే బైబిల్ మనం నేర్చుకోవాలంటే యూదుల దగ్గరే నేర్చుకోవాలి. యూదుల దగ్గర నేర్చుకోవడం కదా, రాసిన వాళ్ళందరూ చచ్చిపోయారు కదా నాయన. రాసిన వాళ్ళందరూ చచ్చిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటావు నువ్వు? రాసిన వాడు ఎవడన్నా ఉంటే పోనీ నేర్చుకోవచ్చు. ఈవేళ మోసే ఉన్నాడు అనుకోండి, మోసే దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమయ్యా మోసే ఏంటి నీ సంగతి ఏంటి, ఇలా రాసావు, మాకేం అర్థం కావట్లేదంట. మోసే చెప్పుతుడు, మోసే లేడు. యెహోషువ గ్రంథం అర్థం అవ్వాలంటే యెహోషువ చెప్పాలి, యెహోషువ లేడు. న్యాయాధిపతుల గ్రంథం అర్థం అవ్వాలంటే న్యాయాధిపతులు చెప్పాలి, రాజుల గ్రంథం అర్థం అవ్వాలంటే రాజులు చెప్పాలి. ఇలాగ మొత్తం కీర్తన గ్రంథం అర్థం అవ్వాలంటే దావీదు చెప్పాలి, సాంగ్ ఆఫ్ సొలొమన్ అర్థం అవ్వాలంటే సొలొమోను మహారాజ్ చెప్పాలి, ప్రసంగం అర్థం అవ్వాలన్నా సొలొమోను చెప్పాలి. అంతే కదండి వీళ్ళ లెక్క ప్రకారం. మరి వీళ్ళందరూ ఉన్నారా? లేరు, చనిపోయారు. మరి చనిపోయినప్పుడు ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే మనకు తెలుస్తుంది? మీరు చెప్పండి, ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఎవరిని అడగాలి? ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసండి, ఇక్కడ సొల్యూషన్ కూడా ఉంది. రాయించిన వాడు దేవుడు, రాసిన వాళ్ళు మనుషులు. రాయించిన వాడు పరమతండ్రి రాయించాడు. ఆయన మాత్రము మోసే కాలంలో ఉన్నాడు, ఆదాం కాలంలో ఉన్నాడు, మోసే కాలంలో ఉన్నాడు, నోవహు కాలంలో ఉన్నాడు, దావీదు కాలంలో ఉన్నాడు, సొలొమోను కాలంలో ఉన్నాడు, మన కాలంలో ఉన్నాడు, అలాగే మత్తయి కాలంలో, అందరి కాలంలో ఉన్నాడు. మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు, ఆయన అలాగే ఉంటాడు కూడా. అర్థమైందండి? రాయించిన వాడు అలాగే ఉన్నాడు, రాసిన వాళ్ళు మాత్రం చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిని అడిగితే, ఇప్పుడు ఎవరిని అర్థమవుతుంది మనకి ఈ విషయము? ఇప్పుడు చెప్పండి, ఎవరిని అడగాలి? మీరు కరెక్ట్గా నా పాయింట్ క్యాచ్ చేస్తే నేను ఎక్కువసేపు చెప్పను, చెప్పే మొక్కలు 4 మొక్కలు కరెక్ట్గా అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు ఎవరిని అడగాలి? రాయించినవాడు మాట్లాడతాడా? రాయించినోడు చెప్తాడా? రాయించినోడు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీతో ఎల్లప్పుడూ ఉండులాగున నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టి వెళ్ళట్లేదు, మీతో ఎల్లప్పుడూ ఉండులాగున మీకు పరిశుద్ధాత్మ నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీకు కూడా ఉంటాడు అని ఉంది. పాత నిబంధనలో లేని అనేకమైన విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయండి మనకి. ఉదాహరణకి 2-3 విషయాలు చెప్తాను. మీరు మోషే గారు చనిపోయినప్పుడు ఆయన యొక్క దేహం గురించి ఏమండి ఒక దేవదూత కంటే మిఖాయేలుకిని సాతానికిని ఒక గొడవ జరిగింది. అవునండి, గొడవ జరిగినప్పుడు ఆ విషయం ఎక్కడ లేదు మనకి. ఈ మోషే రాసిన 5 గ్రంథాలు ఎక్కడ మనకే కనిపించదు. మోషే రాసిన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఒకసారి తీస్తే మీరు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఆయన చనిపోయాడు, తర్వాత ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అని అలాగే ఉందో తప్ప ఇంకా వేరే విషయాలు ఏమి కూడా అక్కడ మనకి కనిపించలేనప్పుడు ఇప్పుడు తీయండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 6వ వచనం చూద్దామండి. చదవండి. బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిను, అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు ఉంది. అవునండి, ఇలాగే ఉంది. కానీ మోషే చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక మిఖాయేలుకిని సాతానికి ఒక చిన్న గొడవ జరిగిందంటండి. అది మనకి ఎక్కడ రాశాడు? క్రొత్త నిబంధనలో యోధాపత్రికలో రాశాడు. అది తీయండి, యోధాపత్రిక కూడా ఒకసారి తీసి చూడండి. యోధాపత్రికలో రాశాడు ఈ విషయం. అయితే ఈ యోధాపత్రిక రాసిన వ్యక్తి ఎవరు? చెప్పండి. యోధా ఎవరు రాశారు? ఆ పైన ఉంటుంది చూడండి, ఎవరు రాశారు? యెషువా దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. యాకోబు సహోదరుడు యోధా రాస్తున్నాడు. యోధాకి ఎలా తెలుసు ఈ విషయం? చదవండి, మోషే గురించి అక్కడ ఏం రాశాడు? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చిన చదవండి. 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు చూడండి, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ఎలోహిం నిన్ను గద్దించును గాక అని వెళ్ళిపోయినాయి. ఈ విషయము ఎప్పుడు జరిగిందండి? ఇది
మోషే కాలంలో జరిగింది. మోషే కాలం జరిగినప్పుడు ఈ మాట మనకి ఎక్కడ పాత నిబంధన ఎక్కడ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఈ వాక్యం చదివి జూడాయిజం వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఇదిగో ఈ యోధ అబద్ధాలు రాసేశాడు, ఈ యోధ ఏం రాశాడు? అబద్ధం రాసేశాడు, ఈ మాట మాకు పాత నిబంధనలు చూపించని అడుగుతారు. ఈ మాట మాకు పాత నిబంధనలు చూపించంటే ఈ వత్తాదులందరూ తిరగేసేస్తారు, బైబిల్ తిరగేసి ఎక్కడుందో ఎక్కడా లేదు అది. కానీ మరి క్రొత్త నిబంధనలకు ఎలాగొచ్చింది అంటే, మోషే యొక్క శరీరం గురించి గొడవ జరుగుతున్న సమయంలో ఏం అక్కడ ఎవరున్నారు? పరమతండ్రి అయినా తండ్రి ఉన్నాడు. తండ్రికే అక్కడున్న సన్నివేశం తెలుసు. ఆ సన్నివేశాన్ని పరమతండ్రి మళ్ళా ఇన్ని సంవత్సరాల 4000 సంవత్సరాల తర్వాత లేకపోతే 2000 సంవత్సరాల తర్వాత ఎవరి చేత రాయిస్తున్నాడు? యోధా ద్వారా రాయిస్తున్నప్పుడు అక్కడున్న విట్నెస్ ఆయనే కాబట్టి ఆయన ఇక్కడ ఈయన చెప్తుంటే ఈయన రాస్తున్నాడండి. అది ఆయన చెప్తుంటే ఈయన రాస్తున్నాడు. కానీ వీళ్ళు ఏమడుగుతారు? ఇది అబద్ధం అంట. అబద్ధం అని వీళ్ళకి ఎలా తెలుసు అంటే, ఒరిజినల్గా అది అబద్ధం కాదు, అది నిజమే. ఇంచేదంటే అక్కడున్న ఆయన తండ్రి తప్ప ఇంకొక వ్యక్తి ఎవరు కూడా లేడు. అలాగా బైబిల్ రాయబడిందండి. అలా బైబిల్ రాయబడింది కాబట్టి చాలా విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాల్ని అక్కడక్కడ పరమతండ్రి చెప్పుకుంటూ వస్తుంటే ఈ రైటర్స్ అందరూ కూడా రాసుకుంటూ వచ్చారు. కాబట్టి అవన్నీ నిజమే, అవన్నీ 100% నిజమే. ఈ మూర్ఖులకి అర్థం కాక లేదు, ఈ అసలు పాత నిబంధనలు ఈ వచనమే లేదు కాబట్టి ఇది కొత్తగా చేశారు, కలిపేశారు, చెరిపేశారు, రూమీలు రాసేశారు, ఆడ రాసాడు వీళ్ళు రాసేశారు అని చెప్పి చెప్తుంటారండి. ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నారు తెలుసా అండి? ముఖ్యంగా మన మెస్సియానిక్ సమాజాల మీద ప్రయోగిస్తుంటే మెస్సియానికులు సరైన సమాధానం చెప్పలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏమి కూడా లేదు. ఎందుకంటే రాయించిన వాడు తండ్రి, రాసిన వాళ్ళు అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు దానికి వీలునామా రాశాడు ఒక అతను, ఏమండి మా తాత ముత్తాత ఎవడో వీలునామా రాశాడు. వీలునామా రాసినోడు చనిపోయాడు, కానీ ఆ వీలు అలాగ వస్తుంది. ఆ వీలు అలాగ వస్తున్నప్పుడు అది పాడైపోతున్న సమయంలో మళ్ళీ దాన్ని తిరిగి రాసుకుని ఉంటారు. అలాగా ఏమవుతుంటుందంటే ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయాడు, కానీ వీలు మాత్రం జీవించే ఉంటాయి. అలాగా ఈ రైటర్స్ అందరూ వీళ్ళందరూ దస్తూరి రాసిన వాళ్ళే తప్ప డైరెక్ట్ రైటర్స్ కూడా కాదండి. వీళ్ళు ఓన్లీ ఆయన చెప్తుంటే, ఆయన డిక్టేషన్ చెప్తుంటే వీళ్ళు రాశారు తప్ప వీళ్ళకి నిజంగా వాస్తవం ఏమీ తెలియదు. ఉదాహరణకి ఒక ప్రసిద్ధి చెందిన ముస్లిం డిబేటరు ఏమన్నాడంటే, ఎవడైనా తన చావును తను రాసుకుంటాడని అడిగాడు. ఎవడైనా తన చావును తను రాసుకుంటాడని అడిగాడు. దేని గురించి? అది కూడా మోషే గురించే. ఈ 34 అధ్యాయం చదివారు కదా, ఈ 34 అధ్యాయంలో ఏమన్నా రాస్తుందండి? మోషే అదే ఏమనుంది? 5వ వచనం, యావే సేవకుడైన మోషే యావే మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందేను అని ఎవరు రాశారు? ఈ మాట చెప్పండి, ఎవరు రాశారు? మోషే రాశాడు. మోషే రాస్తే ఇప్పుడు ఈ బైబిల్ చదివిన వాడు అడుగుతున్నాడు, ఏం ప్రశ్న ఏమడుగుతాడు? ఇంటర్నేషనల్గా ఇది పెద్ద సవాలు ప్రశ్న. ఇది ఏమని అడిగాడంటే, అతని చావు అతను ఎలా రాసుకున్నాడు, అతని చావు అతను ఎలా రాసుకున్నాడు అని అడిగాడు. అడిగితే దీనికి సమాధానం క్రిస్టియన్ లీడర్స్ చెప్పలేక ఏం చేశారంటే అండి, వాళ్ళు ఏం చెప్పారంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం వరకు మాత్రమే మోషే గారు రాశారు, 34 ఈ బిట్టు మాత్రము మోషే రాయలేదు, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ రాసి దాన్ని తీసుకొచ్చి దీన్ని తగిలించారని చెప్పారు. వాళ్ళు చదివేడికి ఆడు చాలా ఎగతలి చేశాడు. కానీ చాలా రేరుగా ఉంటారండి నిజం చెప్పేవాళ్ళు. ఎక్కువ మంది బైబిల్ తీసుకుని ఏది చెప్తుంటారు, కానీ వాళ్ళకి ఏవో తోసి చెప్పేస్తుంటారు తప్ప పరమతండ్రి దగ్గర గైడెన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా చదివిన వాళ్ళు మాత్రం చాలా రేరుగా ఉంటారు. అతనేం చెప్పండి, ఇంకొక అతను లేదు ఇది 34వ అధ్యాయం కూడా మోషే రాశాడు. ఎందుకు రాశాడని అడగండి. ఎందుకు రాశాడంటే, ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని ఉంది. ఆ భూమి ఆకాశంలో సృజించినప్పుడు మోషే ఉన్నాడా? లేడు. ఈ మోషేకి ఆయన చెప్పినప్పుడు ఈయన రాస్తున్నాడు తప్ప మోషే ఉన్నాడు అప్పుడు? లేడు. అలాగే ఆదాము నవ్వాలని సృష్టించినప్పుడు మోషే ఉన్నాడా? లేడు. ఏదైనా తోట దగ్గర మోషే ఉన్నాడా? లేడు. అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు ఈయన రాస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఈయన రాస్తున్నాడు. అలాగే మోషే పుట్టినప్పుడు దాంట్లో పెట్టండి, ఏం చేస్తారండి, ఐగుప్తు నదిలో నైలు నదిలో పెట్టి గెంటేస్తారు కదా ఏమండి. అది ఇతనికి తెలుసా? మోషేకి తెలుసా? తెలీదు. అతనికి ఏం తెలుసండి? అతనికి ఏం తెలియదు.
అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు, ఓహో అప్పుడు ఇతను రాసుకున్నప్పుడు ఏమనుకుంటాడంటే, ఓహో నా బ్రతుకు అంటే నేను ఎలా పుట్టానా, నేను ఎలా పెరిగానా అని ఆయన చెప్తుంటే ఈయనకి అర్థమైంది తప్ప ఈయన రాసుకున్నది కాదు అది. అదేవిధంగా మోసే చనిపోవడం కూడా పరమ తండ్రి మోసే చేత రాయించాడు. ఎందుకని రాయించాడు? నువ్వు ఇలా చనిపోతావు, నువ్వు ఈ విధంగా జరుగుతావు, అలాగ జరుగుతావు అని సంగతి ఆయన చెప్తున్నప్పుడు ఈయన రాసేసాడు. కాబట్టి రాసిన తర్వాత ఓహో నేను ఈ విధంగా చనిపోతాను, నేను ఈ విధంగా పాతి పెట్టబడతాను, నేను ఈ విధంగా జరుగుతుంది అని అప్పుడు తెలిసింది తప్ప అంతకుముందు ఇతనికి ఏమీ కూడా తెలియదు. అర్థమైందా మీకు? కనుక ఇలాగా బైబిల్లో చాలా విషయాలు ఈ రైటర్స్ అందరి చేత రాయించాడు. రైటర్స్ అందరి చేత రాయించిన తర్వాత ఈ రైటర్స్ అందరూ కూడా చనిపోయారండి. ఈ రైటర్స్ అందరూ చనిపోయారు. ఇప్పుడు ఇస్సాకు, అబ్రహాము ఇస్సాకును కనిందంటే అండి, ఇప్పుడు కేవలం క్రొత్త నిబంధన నమ్ముతుందంటే ఆడికి అబ్రహాము ఇస్సాకును కనిందంటే అంతకుముందు పాత నిబంధన చదవకపోతే ఇస్మాయిల్కి అన్నాడు, ఇస్మాయిల్ తర్వాత ఇస్సాకును కన్నాడు అని సంగతి తెలుస్తుందా? మనకి తెలీదు. అంటే చరిత్ర మనకు తెలియాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? బైబిల్ మొత్తం చదవాలి. బైబిల్ మొత్తం చదివితే తెలుస్తుంది. అంతేగాని లేదు అబ్రహాం ఇస్సాకును కన్నాడు రాశాడు, ఇస్మాయిల్ గురించి రాయలేదు కాబట్టి తప్పు. ఈ జూడాయిజం పిచ్చోళ్ళందరూ ఇయే వాదనలు అండి, ఇంకేమీ లేవు. వీళ్ళ వాదనలకు అసలు ఏ విధమైన దీంటి పటుత్వం లేదు. అర్థమైందండి? కాబట్టి ఈ చిన్న చిన్న ప్రశ్నలు కూడా మన వాళ్ళు కంగారు పడిపోతుంటారు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చెప్పాడు, ఏ ప్రవక్త చెప్పాడు, ఏ ప్రవక్త చెప్పాలని పని లేదు, అన్నీ దీంట్లో రాసిలేవు. ఉదాహరణ క్రొత్త నిబంధన ఉందండి. క్రొత్త నిబంధనలో దీంటిది వావి వరుసల గురించి ఉందా? వావి వరుసలు అంటే తెలుసా? ఈమె నీకు అక్క అవుతుంది, ఈమె నీకు చెల్లి అవుతుంది, ఈమె నీకు తండ్రి అవుతాడు, ఇవన్నీ క్రొత్త నిబంధన ఎక్కడ చెప్పాడా? చెప్పలేదు. కానీ మనం పాత నిబంధనలు చదివిన ప్రకారంగా వెళ్ళిపోతున్నాం. అలాగే పాత నిబంధనలు 12 నెలల గురించి చెప్పాడు, 7 రోజుల గురించి చెప్పాడు. క్రొత్త నిబంధనలు ఎక్కడ మళ్ళీ 12 నెలల గురించి చెప్పాడా? లేదు, చెప్పలేదు. అయినప్పటికీ మనం పాత నిబంధనలు చదివిన దాన్ని అలాగే మన క్రొత్త నిబంధనలో చూసుకుంటూ పోతున్నాం. కనుక దీన్ని విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు అనమాట. డెవిల్ యొక్క లక్షణం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే ఏదో విధంగా తప్పు అని చెప్పడం కొరకు సాతాను ఉపయోగిస్తున్న ఒక కుతంత్రం అనమాట అండి. ఈ కుతంత్రాలన్నీ తిప్పి కొట్టాలంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా పరమతండ్రి మీద ఆనుకోవాలి. డైరెక్ట్గా పరమతండ్రి మీద ఆనుకున్నప్పుడు పరమతండ్రి మనకి చెప్తాడు ఈ విషయాలన్నీ. ఇది మోసే చేసిన తప్పు కాదు, లేకపోతే ఇంకొకటి చేసిన తప్పు కాదు, ఇంకొకటి చేసిన తప్పు. నేను రాయించాను, వాళ్ళు రాశారు, నేను రాయించాను, వాళ్ళు రాశారు. అలాగే మోసేని ఎదిరించిన వాళ్ళు 2 ఉన్నారు. మోసేని ఎదిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ప్రత్యేకంగా 2 ఉన్నారు. దాని గురించి అపోస్తలుడైన సౌలుతో చెప్తాడు ఎవరో పరమతండ్రి. ఏం చెప్పాడంటే ఎన్నే ఎంబ్రే అనువారు మోసేను ఎదిరించినట్లు ఈనాడు కూడా చాలామంది ఎదిరిస్తున్నారు అంతే. ఇప్పుడు ఎన్నే ఎంబ్రే అనే మాట పాత నిబంధనలు ఎక్కడ కనిపిస్తుంది మీకు? కనిపించదు అండి. పాత నిబంధనలు కనిపించదు. పాత నిబంధనలు కనిపించదంటే కొత్త నిబంధనలు ఉందంటే అది ఎవరో ఏదో కలిపేశారు, లేకపోతే రోమీలు రాసేశారు, లేకపోతే వీళ్ళు రాసేసారు, వాళ్ళు రాశారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇమీడియట్గా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మోసేని ఎదిరించిన వాళ్ళు ఎవరికి తెలుసు? పరమతండ్రికి తెలుసు. ఆ టైంలో ఆ కాలంలో పరమతండ్రికి ఆ సన్నివేశం తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఎన్నే ఎంబ్రేలు అనేవాళ్ళు మోసేని ఎదిరించినట్లుగా నేడు సత్యాన్ని ఎదిరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్లు అపోస్తలుడైన సౌలు ద్వారా ఇక్కడ రాయించాడు ఈ మొదటి శతాబ్దంలో. అర్థమైందండి? అలాంటి సన్నివేశాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఆదికాండం దగ్గర నుంచి మనకు ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తామంటే ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి సన్నివేశాలన్నింటినీ కూడా పరమతండ్రి చెప్తే రాశారు అంతే తప్ప వీళ్ళ ఓన్గా రాసిన విషయాలు ఏమీ కూడా కాదు. నేను ఒకటి అడిగాను, మరి క్రొత్త నిబంధన రోమీలు రాసేస్తే పాత నిబంధన ఐగుప్తీయులు రాశారా అని అడిగాను. పాత నిబంధన ఐగుప్తీయులు రాశారా అని అడిగారు. ఐగుప్తీయులు రాశారంటే ఐగుప్తీయులు ఎందుకు రాస్తారని ఆ సంగతి తెలియదు వీళ్ళకి. 2 in 1గా వాయించినా కూడా 2 రకాలుగా వాయించినా వీళ్ళకి అర్థం అవ్వదు. ఐగుప్తీయులు రాశారంటే ఐగుప్తీయులు ఎందుకు రాస్తారన్నాడు. ఏరా బాబు ఐగుప్తీయులు ఎందుకు రాస్తారంటావు? మోసే ఎక్కడ పుట్టాడు అన్నాడు. ఏ దేశంలో పుట్టాడు మోసే? మరి ఐగుప్తీయులు రాశారంటే నీకెందుకు అంత కంగారు వచ్చేస్తుందని అడిగాను. ఐగుప్తీయులు రాశారంటే మరి ఐగుప్తులు కదా పుట్టాడు. మరి నైల్ నది ఎక్కడ ఉంది? ఐగుప్తులేను కదా. మరి ఐగుప్తులు రాశారా అని అడిగితే నీకు అంత బాధ వచ్చేది అంటే అంటే మోసే ఏ ప్రదేశానికి చెందినోడు కూడా తెలియదు వీళ్ళకి. ఐగుప్తులు రాశారా? కొన్ని ఇశ్రాయేల్ రాశారా? ఇశ్రాయేల్ రాయలేదు, ఐగుప్తులే కదా రాశారని అంటే ఆడ ఎలా ఆలోచించుకుంటాడంటే ఏదేదో ఆలోచించుకుంటాడు. ఎందుకనంటే ఆయన మోసే ఎక్కడ పుట్టాడు కూడా వీళ్ళకి తెలియడం లేదు. అర్థమవుతుందండి? కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి.
ఇప్పుడు ఏంటంటే అండి, మనం ఆల్రెడీ రక్షించబడి ఉన్నాం. మన సోల్స్, మన ఆత్మలో చాలా విలువైంది. సాతాను ఇప్పుడు కూడా విలువైన ఆత్మలే వేటాడటానికి ప్రయత్నం చేస్తే తప్ప చచ్చిపోయిన ఆత్మల గురించి అది పట్టించుకోదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను చదివిన వెనకాల బ్రదర్ ఉన్నారు కాబట్టి, ఒక వేటగాడు ఉన్నాడు. వేటగాడు కొన్ని కొంగలు కొట్టగా ఏమైందంటే కొన్ని కొంగలు ఆడి దెబ్బకి పడిపోయినాయి, కింద పడిపోయినాయి. కొన్ని కొంగలు ఏమవుతున్నాయంటే సగం దెబ్బలు తగిలి అవి పరిగెడుతూ ఉంటున్నాయి. దెబ్బలు తగిలినాయి కానీ ఏం చేస్తున్నాయండి, ఇప్పుడు ఈ వేటగాడు ఆ పరిగెట్టి వాటిని పట్టుకుంటాడా, ఈ చచ్చిపోయినట్లనే పట్టుకుంటాడా? పరిగెడుతున్నట్లే పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకని? అవి దెబ్బలు తగిలి పారిపోతున్నాయి. ఈ చచ్చిన ఎలాగ ఈ వీడియా ఇంకెక్కడికి ఎలా లెగవు. ఇంకా అలాగే చచ్చిపోయిన ఆత్మల గురించి సాతానుగాడికి ఏ విధమైన బాధ లేదు. బ్రతుకున్నాం కదా మనం, కాబట్టి మనం ఎదిరింతాం అండి, లేకపోతే ప్రవాహానికి ఎదిరిస్తూ ఉంటాం. ఏదో విధంగా మనలో జీవం ఉన్నవాడు ప్రతివాడు ఏదో పని చేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు. జీవం ఉన్న దగ్గర కంపల్సరీగా ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది. చచ్చిపోయిన దగ్గర ఇంకేముంటుంది, సైలెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళందరినీ సాతానుగాడు ఏం చేయడు. ఏం చేద్దంటే అవన్నీ వాళ్ళందరూ కూడా వీడి తాలూకు వాళ్ళే. కాబట్టి బ్రతుకున్న మనము ఎదిరిస్తూ ఉంటాం, లేకపోతే ఎలా చేస్తుంటాం అలా చేస్తుంటాం, లేకపోతే బడితో పట్టుకుని కాపలా కాస్తూ ఉంటాం. కాపలా కాస్తున్నప్పుడు ఏం చేద్దంటే బతుకున్న వాళ్ళని గురించి జాగ్రత్తగా చూసుకుని ఉంటారు. ఇప్పుడు దానికి బ్యాంక్ దగ్గర ఒక గార్డు ఉన్నాడు అనుకోండి, దొంగోడు ఏమైనా కనిపెడతాడండి ముందు చెప్పండి. ఆ గార్డ్ అని కూడా ఎక్కడ ఉన్నాడో చూడండి, వాడు అటు వెళ్ళాడు నిద్రపోతున్నాడు ఏంటని ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే అక్కడ గార్డ్ అని కూడా అక్కడ ఉన్నాడు. అలాగే సాతానికి కూడా ఏం కావాలంటే పరలోకానికి వెళ్ళే ఆత్మలో సాతానికి కావాలి, నరకానికి వెళ్ళే ఆత్మల గురించి సాతాను ఎప్పుడు కూడా పోటు పడదండి. కాబట్టి మనం ఆల్రెడీ మెస్సయ్య ద్వారా ఏమయ్యామంటే మరణంలోంచి జీవంలోకి దాటాం. అంతేకాకుండా సత్యమైన మార్గంలోకి వచ్చాం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఈ సత్య మార్గం అంతా మనకు తెలుసు. కాబట్టి ఈ సత్య మార్గం నుంచి మనల్ని తప్పించాలంటే ఏం చేయాలి? మన మీదే టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనల్ని ఎంతమంది అయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం లాగేయడానికి మనం టార్గెట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మనల్ని మనం రక్షించుకోవడం వరకుని చూసుకోవడానికే సరిపోతుంది తప్ప మనకి ఎవడైతే ఎరేస్తూ ఉంటాడో లేకపోతే మనకి ఎవడైతే గ్యాలం వేస్తున్నాడో ఆ గ్యాలంతో పాటు వాడిని కూడా లాగేద్దామని మాత్రం మనం ప్లాన్ చేయట్లేదు. మనం ఏం చేయాలండి? మన గ్యాలం వేస్తున్న మనం లాగేస్తుండాలి. అలా లాగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యం బాగా తెలిసి ఉండాలండి. వాడు ఏ ట్రిక్లు వచ్చినా ఎటు నుంచి వచ్చినప్పుడు కూడా మనం గట్టిగా పట్టుకొని వాక్యం ద్వారా మనం లాగాలి అనేది చెప్తాడు. ద్వితీయోపదేశకాండం మాట అంటాడు, మీరు వాళ్ళతో వెయ్యమంతకూడదు, వాళ్ళ పిల్లలు మీకు ఇవ్వకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ అలాగిస్తే వాళ్ళు మీ పిల్లలు మార్చేస్తారు కానీ మీ పిల్లలు మాత్రం వాళ్ళని మార్చలేరని చెప్పాడు. అర్థమైందండి మీకు? ఈవేళ చూడండి, ఎవడైనా మనోళ్ళే బోల్తా కొడుతున్నారు కప్ప ఏమండి, మనోళ్ళు ఎవరిని కూడా లాగలేకపోతున్నారు, మనోళ్ళే పారిపోతున్నారు. సొలొమోను మహారాజు లాంటోడు. సొలొమోను ఎంత జ్ఞాని అండి, గొప్ప జ్ఞాని. ఏమయ్యాడు? విగ్రహారాధన చేసే స్త్రీలను పెళ్లి చేసుకుని ఏమండి ఎంతో చక్కగా తెలుసు ఆయనకి వాక్యం. వాళ్ళ నాన్నగారి గురించి తెలుసు, ఇజ్రాయెల్ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. అంత పరమతండ్రి కూడా విగ్రహారాధన ఇష్టపడ్డని తెలుసు, అన్నీ తెలుసున్న వ్యక్తి అయ్యి ఉండి ఏం చేశాడు? స్త్రీల మాటలు విని, భార్యల మాటలు విని వాళ్ళతో పాటు దేవతలకి ఈయన మృక్కినట్టుగా మనకు కనిపిస్తున్నాం. అంతేగాని ఆ 1000 మంది స్త్రీలని ఇతను పరమతండ్రి వైపు మళ్ళించగలిగాడండి? మళ్ళించలేకపోయాడు. కారణం ఏంటండి? ఎందుకు మళ్ళించలేకపోయాడు? వాళ్ళ బలం ఎక్కువైపోయింది, ఈయన బలం తక్కువైపోయింది. కాబట్టి మనం పరిస్థితి కూడా ఎలాగే ఉంది. మనం ఏమవుతుందంటే కంగారు పడిపోతున్నాం. అనేక మంది ఈరోజు జోడాయిజం వాళ్ళందరూ ఎవరో కాదు, ఒకానొకనాడు యెహోవా మెస్సయ్య నామంలో ఉన్నవాళ్లే. అర్థమవుతుంది మీకు? ఒకానొకనాడు యెహోవా మెస్సయ్య నామంలో ఉండి, యెహోవా మెస్సయ్య నామంలో రక్షణ పొంది, బాప్తిసం పొంది అన్నీ పొందిన వాళ్ళే ఈరోజు ఆ విధంగా పోయారు. అలా ఉన్నారు. మేము ఎక్కడికో వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళు అదేంటిది ముసుగులో దూరారు. మనమేం ముసుగు లేకుండా ఉన్నాము, వాళ్ళే ముసుగేసుకున్నారు, అంతే తేడా. నేను ఒక అతను అడిగాను, పాత నిబంధనలు ఎక్కడైనా బాప్తిసం గురించి రాసుందా అని. మీరు చెప్పండి, మీకు తెలిసినంతవరకు చెప్పండి. మీరు జనార్దన్ గారికి వేసి మన బ్రదర్ కేసి చూడకుండా మీరు చెప్పండి, పాత నిబంధనలో బాప్తిసం గురించి ఎక్కడైనా రాసుందా? లేదు. చూసారా సార్ అండి? సమాధానం చూసారా ఎంత చక్కగా ఉందో? బాప్తిసం గురించి రాసలేదు, కానీ బాప్తిసం గురించి రాసి ఉంది. ఒకసారి ఈ వచనం చదివి ముగించుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి తీనమ్మా.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఒకే బండలోని తాగిరి, మేఘములోను. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్టిజము పొందిరి. 10వ అధ్యాయము 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజము పొందిరి. ఉందా లేదా? పాత నిబంధనలో లేదు ఆ మాట, కానీ క్రొత్త నిబంధనలో పరమతండ్రి చెప్పాడు. అదే క్రొత్త నిబంధనలో పరమతండ్రి చెప్పాడు. ఈడంటాడు అసలు బాప్తిజం ఏంటంటే, ఒరే పిచ్చాడు, అలా ఆల్రెడీ అక్కడ వాళ్ళు పొందారు అని అంటే బైబిల్లో చూపించడం ఎందుకు నాయన? తండ్రి అడుగు వెళ్ళి, తండ్రి చెప్పిన మాట ఇది. బైబిల్ రాసినోడు చచ్చిపోయాడు, ఆయన ఉంటే పని అడుగుదాం వెళ్ళి. మోసే ఉంటే అడుగుదాం, మోసే లేడు కదా. కానీ మోసే చేత రాయించినోడు బతికే ఉన్నాడు కదా. వెళ్ళి ఆయన అడుగు. ఆయన దగ్గరికి వెళ్ళలేరు కదా వీళ్ళు. వీడు ఆడి దగ్గర వీడి దగ్గర నేర్చుకోవడం తప్ప, ఆ గుడ్డోడి దగ్గర ఈ గుడ్డోడి దగ్గర నేర్చుకోవడం తప్ప డైరెక్ట్గా వెళ్ళి ఆయన అడిగితే ఆయన చెప్తాడు సమాధానం. కానీ ఆయన అడగట్లేదు కదా. వీళ్ళు కూడా ఎలాగంటే అండి, రోమన్ కేథలిక్ వాళ్ళు, లోదరన్ను, బ్యాప్టిస్ట్, పెంతుకొస్తే ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సంవత్సరానికి సరిపడ్డ ఏంటిది వాక్యాలు ఉంటాయండి, క్యాలెండర్ వాక్యాలు. అంటే సంవత్సరంలో 54 సబ్బాతులు లేకపోతే 54 ఆదివారాలు ఉంటాయి కదా. 54 ఆదివారాలకి సంబంధించిన ప్రసంగాలన్నీ ప్రింట్ కొట్టేసుకుంటారు వాళ్ళు. ప్రింట్ కొట్టేసుకొని మీరు లోదరన్ సంఘం అనుకోండి, ఈరోజు ఇక్కడికి మీరు వచ్చిన అదే ప్రసంగం, ఏమంటే మీరు కర్నూలు వెళ్ళినా అదే ప్రసంగం ఉంటుంది. అలాగే మొత్తం వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసంగం అదే ఉంటుంది. అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్టులు కూడా ఇదేంటే క్యాలెండర్ బోధే సేమ్ ఇదే బోధ, యూదుల బోధ కూడా. వాళ్ళ హఫ్తారా అని రాసుకున్నారు. హఫ్తారా అంటే ఈ సంవత్సరం సరిపడ్డ వాక్యాలన్నీ దాంట్లో రాసుకొని సబ్బాత్కి అయ్యే వాక్యాలు చదువుకుంటారు, అంతేగాని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ఏం చెప్పరావడని. కానీ ఇది హఫ్తారా వాక్యాలు, లోదరన్ సంఘాల వాక్యాలు, లేకపోతే ఇంకొకటి వాక్యాలు కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన వాక్యాలు చెప్పాలి. ఇప్పుడు ఈ టైంలో పరిశుద్ధాత్మ ఇచ్చాడు పరమతండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని ప్రేరేపించిన వాక్యం మీరు చెప్పాలి తప్ప హఫ్తారా వాక్యాలు చెప్పకూడదు. లేకపోతే లోదర సంఘంలో ఉన్న ఆ క్యారెక్టర్స్ రాసుకున్న ఆ క్యాలెండర్ చెప్పకూడదు, క్యాలెండర్ వాక్యాలు చెప్పకూడదు. ఇప్పుడంతా క్యాలెండర్ బోధ అండి. ఇది యూదుల బోధ కూడా క్యాలెండర్ బోధ. మీరు చూడండి కావాలంటే అది ఈరోజు ఈ వాక్యాలు చదవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే వారానికి అవే వాక్యాలు చదవాలి. అది యూదులు సంఘాలు ఎక్కడున్నా అయ్యే చదువుతుంటారు. మెస్సియానిక్స్ కూడా అలాగే చదువుతున్నారు. అలా చదవమని బైబిల్ చెప్పాల. నిన్ను పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా చెప్పాలి. మీరు అవసరమైతే ఆల్రౌండర్గా ఉండాలి. ఆల్రౌండర్ అని తెలుసండి, బ్యాటింగ్ చేసేవాడు బ్యాటింగే చేస్తూ ఉంటాడు, బౌలింగ్ చేసేవాడు బౌలింగ్ చేస్తే కుదరదు. బ్యాటింగ్ బౌలింగ్ మొత్తం ఏ యాంగిల్లో కొట్టాలన్నా ఆ యాంగిల్లో కొట్టేలాగా తయారైతుంది తప్ప. అదేనండి ఈ యొక్క సమయంలో మీరు ఏ సంఘానికి వెళ్ళినా కూడా మీరు నిలబడటం చాలా కష్టం. అంతమంది దుర్మార్గులు ఉన్నారు, అంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. అందుకని మీరు అన్ని విషయాలను కూడా ఫుల్గా ఏమవ్వాలంటే అన్ని విషయాల్లో కూడా ఫుల్గా మీరు బాగా అనుభవం సంపాదించాలంటే ఎక్కువగా పరమ తండ్రిలో మీరు గడపడానికి ప్రయత్నము చేయాలి. ఇప్పుడు బాప్తిజం గురించి చూసారా ఉందండి. అందుకనే బాప్తిజం యోహాను వచ్చినప్పుడు కొంతమంది బాప్తిజం ఏంటి అన్నారు అని అనుకున్నారు యూదుల్లో. కొంతమంది మాత్రం లేదు బాప్తిజం మా పితరులు ఆల్రెడీ పొందారు అందుకని చెప్పి వాళ్ళు వచ్చేసి బాప్తిజం పొందారు. ఇప్పుడు ఏంటంటాడు బాప్తిజం ఏంటి, బాప్తిజం కుషు అన్నాడు. బాప్తిజం కుషు కాదు, ఆల్రెడీ వాళ్ళు పొందారు. నీకు ఇది తెలీదు అది తెలీదు, నీకు పాత నిబంధన తెలీదు కొత్త నిబంధన తెలియదు. పాత నిబంధన తెలుసున్నా బాప్తిజం గురించి ఉంది, కానీ బాప్తిజం గురించి కొత్త నిబంధనలోనే రాసుందంట. కొత్త నిబంధనలోనే రాసుందా బాప్తిజం గురించి, పాత నిబంధనలో లేదా? అలాగే అనేకమైన విషయాలు దీంట్లో రాశాడు, దీంట్లో లేని దాంట్లో రాశాడు. ఇవన్నీ పైనుండి ఆయన చేయించిన పనులు. ఆయన మనకు అర్థమైతే ఈ యూదుడి దగ్గర నేర్చుకోని పని లేదు, ఎవరి దగ్గర నేర్చుకోని పని లేదు. అందుకే మెసేజ్ గారు ఏమంటారంటే నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. నేను చెప్తాను మీకు ఏమేమి బోధించాలో అని చెప్పాడైనా. ఆ విధంగా ఆయన దగ్గర మనం నేర్చుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ 1-2 రోజులు లేట్ అయినా కానివ్వండి మనకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా పరమతండ్రిలో ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమతండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక.